హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా పైన టీడీపీ గవర్నమెంట్ చేసినటువంటి దాడులు, పెట్టిన తప్పుడు కేసులు అవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు పర్సనల్ అటాక్ కి దిగుతూ ఉన్నారు. ఎలా లేనిపోని నిందలు వేస్తున్నారంటూ, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారంటూ చాలా విధాల చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను మాట్లాడటానికి వచ్చింది మాత్రం ఆంధ్ర పాడ్కాస్ట్ పేరుతో విజయవాడ నుంచి విజయ్ కేసరి అనే ఒక పర్సన్ పొలిటికల్ కి సంబంధించిన అప్డేట్స్, తన వ్యూస్, తన స్ట్రాటజీస్, తన ఆలోచన విధానాన్ని, జరుగుతున్న రియాలిటీని ఫ్యాక్ట్ చెక్ లాగా చెక్ చేసి ప్రజలకు అందించే ప్రయత్నం తన వంతుగా చేస్తూ ఉంటాడు. వైఎస్ఆర్సీపీ తప్పు చేసిన ప్రశ్నిస్తాడు, ఇటు టీడీపీ వాళ్ళు తప్పు చేసిన ప్రశ్నిస్తాడు. అట్ ద సేమ్ టైం జనసేనను కూడా ఒకే విధంగా ట్రీట్ చేసే వ్యక్తి విజయ్ కేసరి. నాకు తెలిసినంత వరకు ఇది నా పర్సనల్ వ్యూ అన్నమాట. సో ఇప్పుడు ఈ విజయ్ కేసరి పైన ఒక ఆవిడ పర్సనల్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఏంటంటే నేను మీకు చూపిస్తాను చూడండి. ఆవిడ రాసింది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈవిడ పేరు రేణుకా.జెట్టి.llb అనమాట. ఈవిడ ఎల్ఎల్బి చేసింది అనుకుంటా. రేణుకా.జెట్టి.llb. డబ్బుల కోసం మరి ఇంత దిగజారుతావా అంటూ ఊసిన సింబల్స్, సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్ పెట్టి, నువ్వు వెధవ అనుకుంటే మీ ఆవిడ ఇంకా పనికి మాలింది, పసిపిల్లలతో వ్యాపారం చేస్తుంది, థూ మీ బతుకు @వైఎస్ జగన్ ట్యాగ్ చేస్తూ, నువ్వే అనుకుంటే నీ సైన్యం కూడా ఇంతేనా, డబ్బుల కోసం ఏమైనా చేస్తారా, నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ, ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ ది స్టూపిడ్ సర్ అంట. అయినా విజయ్ కేసరి అనే అతను స్టూపిడ్. వాళ్ళ ఆవిడ ఏదో పిల్లలకి అన్యాయం చేస్తూ ఉందంట. ఈవిడ రేణుకా.జెట్టి.llb తన పైన యాక్షన్ తీసుకోమని చెప్తుంది. దానికి తోడు ఒక మంచి పోస్ట్ కూడా ఆవిడ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పసికందులతో వ్యాపారం చేస్తున్న పోడ్కాస్టర్ కేసరి విజయ్ రెడ్డి మెన్షన్ చేస్తూ, కేసరి విజయ్ రెడ్డి టాడర్ల ఫుడ్ అనే పేరుతో పసిపిల్లలకు ఆహారం, పోషకాలు గురించి కన్సల్టెన్సీ నడుపుతూ ఉన్నాడు. ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ చేసిన ఇతని భార్య పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. OPPHS ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా భార్యాభర్తలు ఇద్దరు టాడ్లర్ ఫుడ్స్ అనే బ్రాండ్ నడుపుతూ ఉన్నారు అంటూ వివిధ పోస్టులు పెట్టడం జరిగింది. అయితే అమ్మా రేణుకా.జెట్టి.llb గారు, మీరు లాయరే కదా, మీరు కేసు వేసుకుని మీరే వాదించుకోవచ్చు కదా. ఎక్కడ అన్యాయం జరిగిందో ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి మీడియా ముందు మాట్లాడించేసి కోర్టులో కేసు వేసేసి మీరే వాదించేసేసి గెలిచేసేసేయచ్చు కదా. మీ పర్సనల్ పేజ్ లో నారా లోకేష్ ని, జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ ఎందుకు మళ్ళీ నారా లోకేష్ ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ స్టూపిడ్ సర్ అంట. ఏం చేస్తారమ్మా నారా లోకేష్ గారు? కర్ర తీసుకుని వచ్చి కొడతారా? లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 దెబ్బలేస్తారా? ఏం చేస్తారమ్మా రేణుకా.జెట్టి.llb గారు? ఇతను పోడ్కాస్ట్ ఏదో చేసుకుంటాడు, అతన్ని సీన్ లోకి ఎందుకు లాగుతున్నారమ్మా మీరు? ఎందుకు నిజాలు మాట్లాడి ప్రజల్ని జాగృతం చేస్తున్నాడనా? ఓహో, రీసెంట్ గా అన్ని ప్రూఫ్లతో సహా జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఎవరు గొప్ప అనేది క్లారిటీగా చెప్తున్నందుక ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలుసు కదా. అన్ని విషయాల్ని చాలా ఉన్నతంగా, మెచ్యూర్డ్ గా అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చెప్తారు విజయ్ కేసరి. రెడ్డో ఇంకోటో మాకు అనవసరం, ఆయన క్యాస్ట్ తోటి నువ్వు మెన్షన్ చేసావు కాబట్టి చెప్తున్నా. సో నువ్వు ఎల్ఎల్బి కదా, నువ్వే చూసుకోవచ్చు కదా. అమ్మ జెట్టి, ఏందమ్మా ఇది, మీరు ఎల్ఎల్బి కదా జెట్టి గారు, మీరే చూసుకోవచ్చు కదా. సో ఈవిడ గురించి నేను చూస్తూ ఉన్నా, అసలు ఏంటి ఈవిడ ఏం చేస్తుందని. ఈవిడెవరో లాయర్ అంట, రేణుకా.జెట్టి.llb గారు. ఆవిడ టీడీపీ పార్టీకి పచ్చ బిల్లల బ్యాచ్ అనుకోండి. బిల్లలు మొత్తం ఆవిడ దగ్గర కొన్ని ఉంటాయి, ఆ బిల్లలు ఇచ్చుంటారు. వాటి ప్రకారం ఈవిడ మాట్లాడుతుంది అనుకుందాం. ఆవిడ ప్రతి టీడీపీ పోస్ట్ ని ఫార్వర్డ్ చేస్తున్నారు. మేము ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ, యూట్యూబర్స్ కానీ ఎవరు ఎవరిని ఏమనలేదే. నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమ్మా. న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వట్లేదు, వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారంటే నువ్వు వెళ్ళి కేసు పెట్టు. నువ్వే లాయర్ కాబట్టి నీకు ఇష్టం వచ్చిన క్లాజెస్ అన్ని రాసుకో. ఏ ఆధారాలు లేకుండా ఇట్లా పోస్టర్స్ రిలీజ్ చేయడంలో ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఈవిడ ఇంత బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడే సో కాల్డ్ రేణుకా.llb గారు ఇంకో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూస్తే ఈవిడ్ని ఎలా తిట్టాలో, ఏ లాంగ్వేజ్ లో తిట్టాలో కూడా మనకే అర్థం కాదనమాట. అంత దరిద్రమైన పోస్ట్ అది. జనాలను రెచ్చగొట్టి పార్టీల క్యాడర్ ని రెచ్చగొట్టే విధంగా ఆవిడ చేసిన పోస్టు అంత దరిద్రమైందనమాట. నిన్న ఏదో లోకేష్ గారి పుట్టినరోజు ఉందని ఆ పోస్ట్ చదువుతాను 1 minute అండి. గత 7 నెలలుగా ఏ పండుగకు, ఏ వేడుకకు నోచుకోక బూత్ బంగ్లాగా మారిన జగన్ తాడేపల్లి కొంప ముందు అంట. తాడేపల్లి కొంప ముందు @నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.
అంటే ఏంటమ్మా, తాడేపల్లిగూడెం ముందు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ ముందు నారా లోకేష్ గారి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటి? అంటే రేపొద్దున వైఎస్ఆర్సీపీ గెలుస్తారు, మీ పార్టీ ఆఫీసుల దగ్గరకు వచ్చి ఇలాగే చేస్తారు, అప్పుడు కూడా సేమ్ మాట్లాడతావు నువ్వు? సేమ్ మాట్లాడతావా? మరీ ఇంత గజ్జిపట్టున్నారు ఏంటండి మీరంతా, మాకు అర్థం కాదు. మరీ ఇంత గజ్జిపట్టున్నారు. విజయ్ కేసరి తన పోడ్కాస్ట్ ను ఆపడు. నీకు దమ్ముంటే నిజంగా రేణుక నీకేమన్నా ఉంటే మీ నారా లోకేష్ కి చెప్పావు కదా, ఏం చేస్తారో చెయ్యండి. యూట్యూబర్స్ అంటే అంత కామెడీ అయిపోయారు మీకు. ఇష్టానుసారంగా మీరు నిందలేస్తే పడేవాళ్ళ కనిపిస్తూ ఉన్నారా? ఆయన వీడియోస్ అన్ని తీసి ఒక్కడన్నా తప్పుందని నిరూపించండి. మీరు ఒక్క వీడియో అన్నా తప్పుందని నిరూపించండి. నీకు నిజంగా రేణుక జెట్టి ఎల్ఎల్బి గారు, లాయర్ గారు, ఈ విజయ్ కేసరి దగ్గర వీడియోస్ అన్ని తీసి ఒక్క వీడియోలన్నా మిస్టేక్ ఉందని యూట్యూబ్ నుంచి ప్రూవ్ చేయండి. చేయలేవు. వాళ్ళ ఏదో బిజినెస్ ఉందని చెప్తున్నావు కదా, టాడ్లర్ ఫుడ్స్ అని. ఎల్లు ఓపెన్ చేయి, కేసు పెట్టు, దమ్ముంటే గెలు. మళ్ళీ లోకేష్ గారు లోకేష్ గారు ఏం చేస్తారు? లోకేష్ గారు ఏమైనా ప్రత్యేకంగా వచ్చేసి మీసాలు, సరే మీసాలు ఉండవా? ఉంటాయి, కొంచెం మీసాలు ఉంటాయి కదా, అవి తిప్పి పాపం విజయ్ కేసరి గారిని నరకానికి పంపిస్తారా ఏంటి? లేకపోతే నువ్వు అడుక్కోగానే వరాలు ఇచ్చేస్తారా ఏంటి? ఇక్కడ ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది అంత. అర్థమైందమ్మా? ఎవడొచ్చినా కూడా జైలుకి వెళ్తాల్సిందే, కేసు పెట్టాల్సిందే, కోర్టుకి వెళ్లాల్సిందే, శిక్ష ప్రూవ్ అయితే జైలుకి వెళ్లాల్సిందే. అది చంద్రబాబు నాయుడు గారు గత వెళ్ళారు కదా మొన్న ఆ కేసులో, రాజమండ్రి సెంటర్ జైల్లో. మీకు తెలుసు కదా, పాపం చాలా మంది నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మోసం చేశారని తెలిసి లోపలేశారు కదా. అలా వెళ్లాల్సిందే ఎవరైనా. చంద్రబాబు నాయుడు గారికే తప్పలా విజయ్ కేసరి అని సేపు. అర్థమైందమ్మా? రేణుక జెట్టి ఎల్ఎల్బి గారు, మీరు ఎల్ఎల్బి అని నారా లోకేష్ గారిని అడుక్కోవటం ఏంటో నాకు ఇప్పటిదాకా అర్థం కాలే. వెళ్ళండి, కేసు వేసుకోండి, ప్రూఫ్లు తీసుకెళ్ళండి, ఫైట్ చేయండి, గెలవండి. అప్పుడు చెప్పండి లోకేష్ గారు నేను గెలిచాను అని, బాగుంటది. సో ఈ వీడియో మొత్తంలో నాకు విజయ్ కేసరి గారి పోడ్కాస్ట్లు చాలా బాగుంటాయి. నాకు ఆయన పర్సనల్ గా తెలియదబ్బా, ఆయన పర్సనల్ గా తెలియదు, ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు. యాజ్ ఏ పర్సన్ గా నేను ఆయన చూస్తాను, కొన్ని రిఫరెన్స్లు కూడా తీసుకుంటాను. కాబట్టి ఆయన చెప్పే దాంట్లో 100% వాస్తవాలు ఉంటాయి. కాబట్టి నేను విజయ్ కేసరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నా. ఓకే, అయితే ఈవిడ రేణుక జెట్టి గారు అభియోగం చేసినట్టుగా ఇక్కడ ఏం లేదు. నిజం చెప్పాలంటే ఎవరైతే విజయ్ కేసరి ఉన్నారో వాళ్ళ మిసెస్ ఒక ఫుడ్ ఛానల్ ని నడుపుతూ ఉన్నారు. అంటే అది వెబ్సైట్, దాని పేరు మై టోటలర్ ఫుడ్స్ అనేసి ఒక వెబ్సైట్ నడుపుతున్నారు. అందుట్లో తన ప్రొఫైల్ మనం చూసినట్లయితే మిసెస్ విష్ణు తేజస్వి కే, సర్టిఫైడ్ ఇన్ ద ప్రోగ్రామింగ్ ఫర్ ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ఫ్రమ్ యూనిసెఫ్ అండ్ కోర్నెల్ యూనివర్సిటీ. తన ప్రొఫైల్ అయితే మీకు పెడతాను, ఒకసారి చూడండి. మై టోటలర్ ఫుడ్స్ ఏదైతే ఉందో, మై టోటలర్ ఫుడ్స్, అది కంప్లీట్ గా ఆవిడ ప్రొఫైల్ చూస్తే షీఈస్ ఎ న్యూట్రిషన్ అంటే సర్టిఫైడ్ న్యూట్రిషన్. తను పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని చెప్పే హక్కు ఆవిడకు ఉంది. దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అప్పుడు మీరు వెళ్ళి కేసు వేయాలండి. అమ్మా రేణుక జెట్టి గారు, మీరు ఏ ఆధారం లేకుండా మీరు అభియోగాలు చేసుకుంటూ వెళ్ళి అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ట్యాగ్ చేసుకుంటూ చేయటం, అది మరేంటి? నీలాగే నీ వాళ్ళు కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, నీ ఫాలోవర్స్ కూడా ఇలా ఉంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నీకు అన్యాయం, జగన్మోహన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయలేదని మళ్ళీ ఒక వీడియో పెట్టారు కదా. ఒకసారి ఆ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది ఎంత భయపడుతున్నారో మీరు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు లాగారు మన స్టోరీలోకి, ఆయన స్టోరీలోకి? మీరే కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నువ్వే అనుకున్నా నీలాంటి వాళ్ళు కూడా ఇలాగా ఉన్నారా, లోకేష్ గారు వీళ్ళని పాపం చూడండి అని పెట్టావు. నువ్వు మరి ఎంత ఘోరంగా ఉన్నావు నువ్వు. నీ వయసుకు తగ్గట్టు గౌరవిద్దామని గౌరవిస్తున్నావు అంతే, లేకపోతే ఇంకో విధంగా ఉంటది యూట్యూబ్ మేము చెప్పే విధానం. పెద్దవారు కదా, తల్లిలా ఉన్నారు, తప్పట్లా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం. సో ఓవరాల్ గా అభియోగం అన్నారు. ఆయన విజయ్ కేసరి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, విష్ణు తేజస్వి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళు, నువ్వు ప్రూవ్ చేయి, కోర్టులో కేసేసుకో. ఎల్ఎల్బి అది ఇదని ఏదో పెట్టుకున్నావు ఒక పక్కన, దాని ప్రకారం నువ్వు పోరాడు, కేసు పెట్టిపో, చూసుకో. సో ఓవరాల్ గా నువ్వు చేసింది ఫాల్స్ ఎలిగేషన్ అనేసి ఈ ఒక్క పోస్ట్ నే అర్థమవుతుంది. ప్రజలారా మీరు చూడండి, న్యూట్రిషన్స్ చాలా మంది ఉన్నారు, అందులో సర్టిఫైడ్ న్యూట్రిషన్స్ చాలా తక్కువ. అందులో విష్ణు తేజస్వి గారు సర్టిఫైడ్ న్యూట్రిషన్ గా తన ప్రొఫైల్ చెప్తూ ఉంది. సో తను ఎవరికైనా ఏ డైట్ అయినా, చైల్డ్ కి, ఎల్డర్స్ కి ఫీడింగ్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన హెల్దీ ఫుడ్ అనేది చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, రేణుక జెట్టి ఎల్ఎల్బి గారు